యుద్ధ భూమిలో దాదాపు 40 రోజులు గొలియాతు వచ్చి సవాలు విసురుతుంటే వెంట్రుకనలాగా పట్టుకుంటే లేదా వెంట్రుకనలాగా కట్టి దూరం నుంచి ఒడిశాల్లో రాయి వేసి కరెక్ట్గా వెంట్రుకనే కొట్టగలిగేటువంటి వ్యక్తులు ఆ సైన్యంలో 600 మంది ఉన్నారంట. దావీదు కాదు, దావీదు కన్నా గురిగా దూరాన వెంట్రుకను గడితే ఒడిశాల్లో రాయేసి గిరగిర గిర 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 తిప్పి కొడితే కరెక్ట్ గా వెంట్రుకట్ అయింది. అంత పనోళ్ళు దాదాపు సౌలు సైన్యములో 600 మంది కంటే ఎక్కువ మంది ఉన్నారట. కానీ గొలియాతును చూడంగానే వాడు 6 మూరల జానుడు దాదాపు 11-12 అడుగులు కనపడేసరికి గుండెలు జారిపోయి వాడు పరిగెత్తుతున్నారు. దేవుడు ఆ వివేచన జ్ఞానం దావీదుకి ఇచ్చాడు. దావీదు ఆయుధాలు వాళ్ళ జస్ట్ ఒడిశాల్లో రాయి పెట్టి కొట్టాడు. ఒడిశాలో అసలు ఆయుధమే కాదు. అవునా? ఏది అవసరం? నోరు తెరిచి చెప్పండి అందరూ, వినండి. విని దైవజనులను గౌరవించడమే కాదు, దైవ సేవకు ఉపక్రమిస్తారని చెప్తున్నా. మిమ్మల్ని ఏదో భయపెట్టడం కాదు. సేవకులకు దేవుడిచ్చిన ఆధిక్యత అంత గొప్పది. ఎందుకంటే వాళ్ళు దేవుని సంబంధులు, దేవుడే లోకంగా బ్రతికే వాళ్ళు. అలాగే కొంతమంది ఈ దేవుని సేవకుల వేషంలో వచ్చే మోసగాళ్ళు కూడా లేకపోలేదు, వేషధారులు కూడా లేకపోలేదు. వాళ్ళని లక్ష్య పెట్టమని నేను చెప్పట్లా. వివేచించండి, ప్రతి ఆత్మను వివేచించండి. 9 కృపావరములలో ఒకటి వివేచనావరము. చెప్పండి, 9 కృపావరములలో ఒకటి. ఇన్ని వరాలు ఇచ్చి మళ్ళీ ఆ వరం ఎందుకు ఇచ్చాడు దేవుడు? వివేచించమని. వివేచించుమా భ్రమపరచు ప్రతి ఆత్మను ఏర్పరచబడిన వారే తొట్టిల్లుచున్న కాలమిది. వివేచించాలి. ఎందుకు వివేచించమన్నానంటే ఒరిజినల్ ఏదో నకిలీ ఏదో వివేచించాలి. కొంతమంది ఏం చేస్తారో తెలుసా? ఎవడో ఒక తేడాగాడిని చూసి మొత్తం అదే ఘాట్లో కడతారు. నాకు 2-3 తేడాలు తగిలారు కాబట్టి అందరూ తేడాని అని దేవుడు ఏర్పరచుకొని, దేవుడు అభిషేకించి, దేవుడు వాడుకుంటున్నోడిని కూడా వీడు తిడతాడు. ఎందుకంటే వీడికి తగిలిన సరుకు నకిలీ సరుకు తగిలింది. 1, 2, 3 సరుకులు నకిలీ తగిలినాయి కాబట్టి మొత్తాన్ని అదే గాడ కడతాడు. కట్టి ఏమవుతాడండి? అందరూ తేడా అనుకుంటే వీడు పోతాడు పాతాళానికి, ఖచ్చితంగా పోతాడు. వాళ్ళు తేడా, వీళ్ళు తేడా, నాకు తగిలిన వాళ్ళంతా తేడా, నేనే వీళ్ళందరికంటే బెస్ట్ అనుకొని, అందరూ వేస్ట్ అనుకొని ఇతడు వేస్ట్ అయిపోతాడు. ఇట్లాంటి సరుకు కూడా తగిలిద్ది మీకు. ఒకడారా నీకు బలహీనులు తగిలితే తగలొచ్చు, అందుకని అందరినీ బలహీనులు అంటావా? అంటే దేవుడు ఏర్పరచుకొని, దేవుడు అభిషేకించి, దేవుడు పవిత్రపరచుకొని, దేవుడు యథార్థంగా వాడుకుంటున్న సత్య సంబంధులు ఇక లేరా? యథార్థవంతులు లేరా? భక్తిపరులు లేరా? ఉన్నారు. వాళ్ళ జోలికి వెళ్ళకూడదు. కాబట్టి ఈ వేషధారులను చూసి, బలహీనలను చూసి, సేవ పేరుతో ముసుగేసుకున్న మోసగాళ్లను చూసి కొంతమంది అందరినీ తేడా అనుకుంటారు. అది తప్పు. కొంతమంది ఏం చేస్తారు? అమ్మో దైవజనుడని మంచోడిని నమ్ముతాడు, మోసగాడిని కూడా నమ్ముతాడు, నమ్మి బుక్ అవుతాడు. చాలేమన్నా చెప్పాడుగా, దైవజనులను గౌరవించమని 20 లక్షలు ఇప్పించాను అన్నయ్య. దైవజనుడిని నమ్మాలా, గౌరవించాలా, ఆయన పాదం పెడితే మంచిదని. అంటే ఆయన ఏదో అవసరం ఉంది, నేను వెంటనే రిటర్న్ చేస్తానంటే అడ్డం ఉండి 20 లక్షలు ఇప్పించాను అన్నయ్య ఏందని అడిగితే శాపాలు పెడుతున్నాడు. భయం పుడుతున్నానయ్య, నన్ను ఏం చేయమంటావంటే వాడు తేడా నాయన, వాడెట్ట దైవజనుడు అవుతాడు నాయన. తండ్రుల కొరకు పిల్లలే గాని పిల్లలు తండ్రుల కొరకు సమకూర్చేది లేదని చెప్పి పౌలు చెప్పలేదా? 20 లక్షలకు నిన్ను బాధాడు, కనీసం 2,000కు బాధాడు, లేకపోతే 20,000కు బాధాడు అన్నా కూడా బాధుడు సెక్షన్ అంతా దేవుని పాత్రల లక్షణం కాదు. ఒరిజినల్ గా దేవుని చేత అభిషేకింపబడి దేవుని ఏర్పాటులో ఉన్న పాత్ర ఏదైనా ధనమునకు ప్రయారిటీ ఇవ్వడు, డబ్బుకు ప్రయారిటీ ఇవ్వడు.
దాన్ని లెక్క చేయడు. అది వాని లక్షణం. ఘనతకు, గుర్తింపుకు, డబ్బుకు, పొగడ్తలకు, ప్రఖ్యాతులకు విలువనివ్వడు. నువ్వు ధనవంతుడువైనా లెక్క చేయడు, దరిద్రుడువైనా పట్టించుకోడు. అమ్మో ధనవంతుడు ఒంగొంగి దండాలు పెట్టాలి, అమ్మో పెద్ద కులం ఒంగొంగి దండాలు పెట్టాలి అనేది ఏం లేదు. కులము లేదు, మతము లేదు, డబ్బు లేదు. అమ్మో పెద్ద అధికారం అనేది కూడా లెక్క చేయడు. అట్లా కాకుండా నిన్ను విశ్వాసిని మోసం చేసి 20 లక్షలు కొట్టేశాడు, వాడు అడిగితే శాపాలు పెడుతున్నా అంటే వాడెట్ట దేవుని సంబంధం అవుతాడు? నిన్ను బలి చేశాడు. నువ్వేగా శాలేమన్నా అందరినీ నమ్మాలన్నావు అంటే జాగ్రత్త, మైండ్ దగ్గర పెట్టుకొని వినాలి. గుడ్డిగా నమ్మి అందరినీ వివేచించకుండా చేర్చుకొని మోసపోవద్దు. ఎందుకంటే నకిలీ సరుకు ఉంది. స్తోత్రం, పెద్దగా చెప్పండి. అలాగని అంతా నకిలీ సరుకే అని మంచోళ్ళని ద్వేషించొద్దు, అది దరిద్రం. అబ్బో ఇప్పుడు అటైనా సావే ఇటైనా సావే, రెంటి మధ్యలో మేమేగా గుల్లైపోతుంది అనుకోవద్దు. జస్ట్ వివేచించు చాలు, వివేచించు చాలు. ఒక దైవజనుడు అమ్మా అంటే చేర్చుకొని కిందటి చన్నీళ్ళు మాట్లాడటం మొదలు పెడితే ఏ సంబంధం కొంచెం మౌనంగా వివేచించు. వాక్య పరిధిలో వాడిని కొలత వేయి, ఇట్టే దొరికిపోతాడు. దొరికిపోయినప్పుడు తేడా అనిపించింది అనుకో, జస్ట్ 2 మాటలు చెప్పి కట్ చేసాయి. మేము నడిపించబడే దైవజనుడు మాకున్నాడు, మేము క్రమంగా వెళ్తున్నాం, ఆత్మీయంగా ఎదుగుతున్నాను ఆయన, సంతోషం. సేవకుడిగా వచ్చావు, గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చాను, సంతోషంగా పోయిరాను ఆయన. కాదమ్మా మీతో మాట్లాడాలి, అది అవసరం లేదు ఆయన, అవసరం లేదు. ఎందుకంటే ముందు మాట్లాడిన మాటలో దొరికాడు నీకు. అక్కడ నువ్వు సున్నితంగా వివేచించాలి. కాబట్టి విశ్వాసులందరికీ ఈనాడు కొత్తగా చెప్పటం కాదు, స్టార్టింగ్ నుంచి అనేక సార్లు నేను బోధించుకుంటా వచ్చాను. ఏమని? వివేచన వరమును ప్రార్థనలో అడగండి. సేవకులకి, విశ్వాసులకి, మొత్తానికి ఏ వరం అడగాలి? వివేచన, వివేచన, వివేచన వరమును అడగండి. అందరూ మోకాళ్ళుని ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా 9 కృపావరాలు ఏది అడిగినా అడగకపోయినా ప్రవచన వరమును, వివేచన వరమును ఖచ్చితంగా అడగాలి. వివేచన వరం. ఎందుకంటే రకరకాల ఆయుధాలు చేతిలో ఉండగానే సరికాదండి. ఏ ఆయుధం ఎలా ఉపయోగించాలో వివేచన తెలిసి ఉండాలి. అది ఏ టైంలో వాడాలో కూడా వివేచన ఉండాలి. దేవునికి స్తోత్రం. రాజు మంత్రిని అడిగాట, మంత్రివర్యా యుద్ధరంగములో ఉన్న వ్యక్తికి ఏది అవసరం అన్నాడట. ఏది అవసరం అంటే సహజంగా ధైర్యం అవసరం, తెగింపు అవసరం, జ్ఞానం అవసరం, లేకపోతే ఏమంటారు ఆయుధాలు అవసరం, అది రకరకాల అవసరం అని చెబుతారు కదా సహజంగా. మంత్రి ఏం చెప్పలా, యుద్ధ భూమిలో, రణభూమిలో ఉన్నవాడికి వివేచన అవసరం రాజా అన్నట. ముఖ్యంగా వివేచన అవసరం అన్నాడట. వివేచన అంటే ఆయుధాలతో పని లేదా? ఆయుధాలతో పని లేదా? ఊరుకాబలే చెప్పావు. వివేచన ఒకటి ఉంటే సరిపోతుందా? ఆయుధాలు అవసరం లేదా? ఏం చెబుతున్నావు మంత్రివర్య? యుద్ధ భూమిలో ఉన్న వానికి ఆయుధం అవసరం అన్నట్టు. అది రాజు జ్ఞానం. మంత్రి అన్నాడు, మా కాదు మహారాజా, కాదు కాదు, ఆయుధాలు కాదు, వివేచన అవసరం అన్నట్టు. ఇద్దరు మాట్లాడుతూనే ఉన్నారు. పట్టపు టేనుగు బెదిరి మనుషుల మీదకి వస్తుంది. పట్టపు మదపు టేనుగులు ఉంటాయి. ఒక్కోసారి అవి మదించినప్పుడు మావటి వాడిని లెక్క చేయ ఈడ్చి నేలకేసి కొట్టి ఊరి మీద పడతాయి. మదపు టేనుగులు, మదగజములు అంటారు. అట్లా ఒక మదపు టేనుగు వస్తుంది. యాడికి వస్తుందో తెలుసా? ఈ మాట్లాడుకుంటున్న రాజు మంత్రి ఉన్న దగ్గరికి నేరుగా రయ్యమని వస్తుంది. దాని ఫోర్స్ దెబ్బకి ఎవడు లేడు అక్కడ. ఇక రాజుని కాపాడదామని సైనికుడు ఉంటే వాడిని కూడా నేలకేసి కొట్టిద్ది. ఇద్దరు నిలబడిపోయారు, వచ్చేస్తుంది ఉరుకుతా. మంత్రి ఏం చేశాడు? అటు ఇటు చూశాడు, గోడ మీద పిల్లి ఒకటి ఉంది అందుబాటులో. టబిమని ఆ పిల్లిని అందుకొని అది సమీపంలో రాని దాని మీదకి అట్లా విసిరాడు.
ఆ పిల్లి కేరమని సౌండ్ చేసుకుంటా వెళ్ళి పంజాతో దాని మీద అట్లా కొట్టి పక్కకు పడిపోయింది. వామ్మ ఇదేదో పులో సింహం నా మీదకి వచ్చిందని అది అదురుపోయి వెనక్కి పోయింది. అంతలో ఆ మదించిన ఏనుగు కూడా అదురుకొని మళ్ళీ తిరిగి రివర్స్ వెళ్ళిపోయింది అరుచుకుంటా. అప్పుడు మంత్రి అన్నాడు, మహారాజా ఆయుధం ముఖ్యమన్నావుగా, మరి ఆయుధాలు ఉన్నాయిగా మన సైనికుల దగ్గర. ఒక్కడు కూడా పత్తా లేకుండా పరిగెత్తాడు. మరి ఆయుధాలు ఉపయోగించిందా అది ఆగిద్దా? ఇప్పుడు దాని మీద బాణం కొడితే ఆగిద్దా? ఏనుగు బాణం నాటిద్దా? ఈట గుచ్చితే సచ్చిద్దా? ఏనుగుకి ఈట ఒక లెక్క, మనకి చిన్న గాయం ఎంతో ఏనుగుకి అంత. బాణాలు ఈటెలు బల్యాలు ఏ పనికిరావుగా ఏనుగు దగ్గర. మరి ఏది ఉపయోగపడింది? అసలు ఆయుధమే కాని పిల్లి. అదొక జంతువు, ఇదొక జంతువు. ఆ జంతువు మీదకి ఈ జంతువుని వదిలాడు, అయిపోయింది. అప్పుడు తలదించుకున్నాడు రాజు. చూసావా మహారాజా, ఆయుధాలు కాదు వివేచన కావాలి. మంత్రిని కౌగిలించుకున్నాడు రాజు. ప్రాణం కాపాడావయ్యా నాదని. మళ్ళీ నేనంటావు వివేచన మహారాజా అన్నట్టు. యుద్ధ భూమిలో దాదాపు 40 రోజులు గొలియాతు వచ్చి సవాలు విసురుతుంటే వెంట్రుకనలాగా పట్టుకుంటే లేదా వెంట్రుకనలాగా కట్టి దూరం నుంచి ఒడిశల్లో రాయి వేసి కరెక్ట్గా వెంట్రుకనే కొట్టగలిగేటువంటి వ్యక్తులు ఆ సైన్యంలో 600 మంది ఉన్నారంట. దావీదు కాదు, దావీదు కన్నా గురిగా దూరాన వెంట్రుకను గడితే ఒడిశల్లో రాయేసి గిరగిర 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 తిప్పి కొడితే కరెక్ట్గా వెంట్రుకట్ట అయింది. అంత పనులు దాదాపు సౌలు సైన్యములో 600 మంది కంటే ఎక్కువ మంది ఉన్నారట. కానీ గొలియాతును చూడంగానే వాడు 6 మూరల జానుడు దాదాపు 11-12 అడుగులు కనపడేసరికి గుండెలు జారిపోయి వాడు పరిగెత్తుతున్నారు. దేవుడు ఆ వివేచన జ్ఞానం దావీదుకి ఇచ్చాడు. దావీదు ఆయుధాలు వాళ్ళ జస్ట్ ఒడిశాల్లో రాయి పెట్టి కొట్టాడు. ఒడిశాలో అసలు ఆయుధమే కాదు. అవునా? ఏది అవసరం? నోరు తెరిచి చెప్పండి అందరూ. ఆ లైవ్ లో ఉన్నవాళ్ళు చెప్పండి. వివేచన. అందుకోసం ప్రార్థన చేయాలి. అప్పుడు సమయోచితంగా ఎక్కడ ఎలా మాట్లాడాలో, ఎక్కడ ఎలా ప్రవర్తించాలో, ఎలాంటి సందర్భాల్లో ఎలాంటి నిర్ణయాలు చేయాలో, ఏ వ్యక్తులతో ఎలా వ్యవహరించాలో, ఎవరు మేలో ఎవరు కీడు ఎలా కనిపెట్టాలో, ఎవరు యథార్థవంతులో భక్తిపరులో ఎవరు వేషధారులో ఎలా గుర్తుపట్టాలో నీకు అర్థమైద్ది. నీ దగ్గరకు వచ్చే వ్యక్తులు ఏ ఆత్మ కలిగి వస్తున్నారు? నిన్ను భ్రమపరిచే ఆత్మ కలిగి ఉన్నారా? మోసగాళ్ళ తీయని మాటలు చెప్పి నిన్ను మునగ చెట్లు ఎక్కిస్తున్నారా? తర్వాత నీ గొంతు కోస్తారా అనేది కూడా వివేచించగలవు తల్లి. అది నీ జీవితంలో వ్యక్తులైనా నీ దగ్గరకు వచ్చే వ్యక్తులు ఎవరైనా నాయనా వివేచన జ్ఞానం ఉండాలి. కొన్నిసార్లు ఏం చేస్తాం, వాడు తేడా వీడు తేడా అని అందరూ తేడానే అంటాం. అది డేంజరే. దేవుడు ఏర్పరచుకున్న పాత్రలు ఒకవేళ అందులో ఉంటే. కాబట్టి వారి వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకొందురు అన్నాడు యేసయ్య. పల్లీరు చెట్లకు ద్రాక్ష పళ్ళు గాయో, ద్రాక్ష చెట్లకు పల్లీరు కాయలు గాయో. వారి వారి ఫలములను బట్టి మీరు వారిని గుర్తుపట్టొచ్చు. వారి వారి క్రియలను బట్టి మీరు వారిని తెలుసుకోవచ్చు. అబద్ధికుల, వేషధారుల, నాటకాల రాయుళ్ళ, లేకపోతే యథార్థంగా దేవుని పాత్రలు అనేది ఫలమును బట్టి తెలుసుకోవచ్చు.